పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. షాపుకు వెళ్లిన 6 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి 70 ఏళ్ల వృద్ధుడైన షాపు యజమాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక భయంతో ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. షాపు యజమాని వెంకటస్వామిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు. నా భార్య నేను బెడ్ లో మా అక్క వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మేము ఉన్నామండి. ఆ రోజు మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళదు. చిన్న అమ్మాయి అంగన్వాడి అయితే రెండు అమ్మాయికి బాగాలేదు కదా, తను కూడా ఆఫ్ చేసి ఇంటికి మాతో పాటు ఉందండి. ఇలా మరమరాలు తెచ్చుకుందామంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఉల్లిపాయలు కోసుకుండగా మా మిస్సెస్ మా అమ్మాయికి పప్పులు కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చినట్టుందని 10 రూపాయలు ఎంత అవి కొనుక్కోవడానికి వెళ్ళింది. ఇందులో చిన్న అమ్మాయి మా రెండో అమ్మాయికి పప్పులు వేస్తే తీసి తెచ్చుకుంది. ఇందులో కాసేపు మా అబ్బాయి చూసేటప్పటికి మా పెద్ద అమ్మాయికి నేనేమో పనిలో ఉన్నానో మా ఆవిడ ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి ఇంకా రాలేదు, ఏంటి చారిత ఏంటి ఇంకా రాలేదు, ఏంటి రాలేదని మా అమ్మాయిని కేకేస్తే ఇవన్నీ ఉడిదుడికి వచ్చేసి ఇక్కడ కంగారు పడితే బాత్రూంలోకి వెళ్ళిందంటండి. పాస్ పోసుకొని వచ్చింది. మళ్ళీ పాస్ పోసుకొని వచ్చి మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళిందంట. ఇదేంటి చంటి పిల్ల ఇలాగ భయపడుతుంది ఏంటి, పాస్ పోసుకొని 2 సార్లు వెళ్ళింది. అమ్మాయి ఏంటి చారిత అలా టెన్షన్ పడి చారిత ఇలా రా అంటే అమ్మ అంటే ఏంటి టెన్షన్ పడకు, ఏంటి టెన్షన్ పడుతుంది, ఏంటి అలా ఉన్నావు ఏంటి చెప్పు చారిత చెప్పు అన్నదండి. అంటే అమ్మ నేను ఇలా కొట్టుకడికి వెళ్ళినామా, తాత పక్కలకి వెళ్ళాను. నేను వెళ్తే తాత నన్ను ఇలా పట్టుకుని రక్త పరీక్ష వద్దన్నాడు, ఇది ఇది సాఫ్ట్గా ఉంటాయమ్మా నొప్పి అన్నాడు. అన్న తర్వాత ఇగో వదిలే తాత అన్నాను. పిల్లరమ్మ లోనకి తీసుకెళ్ళి పడుకోమ్మా అన్నాడు. పడుకోమంటే నీ ఇలా పడుకున్నానమ్మ, పడుకోబెట్టాడమ్మా. పడుకోబెట్టిన తర్వాత అది పాప నిక్కర వేసుకుని నిక్కర బనీలండి నిక్కర తీసి ఇలాగా బెడ్ మీద పడుకుని కాసేపు పడుకున్నాడు కదా. ఇప్పుడైతే కాసేపు వెంటనే కాసేపు లేచిపోయిన తర్వాత అమ్మ ఇలా పడుకున్నాడమ్మా. తాత మీద ఉంది. ఆ చిన్న బిడ్డకి పాస్ ఏదో యోనేదో కూడా చిన్న బిడ్డకి తెలియదు.